ఎంచుకుంటున్నానయ్యా. మరి ఒక విశ్రాంతి గల కోరికలోకి నడిపించిన నాదురా, నీ సన్నిహితుడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను మరుగుపరచండి. మీరు బోధించమని వేడుకొంచున్నాను. చేరవలసిన వారిని చేర్చండి నాయన. వినగలిగిన మనసును అనుగ్రహించండి. బోధకుడైన నాకు చెప్పవలసిన ఆత్మను అనుగ్రహించండి. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. వచ్చిన వారిని నీ సాక్షులుగా కనపరచండి నాయన. నీ దర్శనమిచ్చి ఏలుబడి చేయండి. ఆరంభ ప్రార్థన, ఆరాధన, వాక్య పరిచర్య ముగింపు యావత్తును దీవించమని నాయన. ఇదిగో మా ప్రభ 7 దీవెనలు అందుకొని సంఘము వర్ధిల్లగలుగునట్లుగా కృప చూపమని యేసు వారి ఘనమైన నామములో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. మరియు దైవాజ్ఞలున్న పరిశోధ శాస్త్రము చూసి మురియోచు రేపావడు స్వరియోచు చూడు నతడు ధాన్యోడు వాక్య వర్తమానము. దావీదు గోపురము, దావీదు కట్టించిన గోపురము. ఈ రోజు అంశము ఏమై ఉన్నదంటే దావీదు కట్టించిన గోపురము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. జయసూచకముల లుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీ వేలాడు. ఆ గోపురముతోను నీ కందరము సమానము. దేవుడు ఆయన వాక్యమును మన వీటిలో నెరవేర్పులో కనపరచుకును గాక. వాక్య వర్తమానంలోకి వెళ్దామండి. ఈ జనమందు దావీదు కట్టించిన గోపురము. పరమగీత గ్రంథమందరి ఈ 4వ వచనంలోకి వచ్చినప్పుడు భక్తుడైన దావీదు గారు ఒక గోపురాన్ని కట్టించినారు. యెరూషలేమును చుట్టూ ఆయన నివాసముగా ఏర్పాటు చేసుకున్న ఆ స్థలంలో ఒక ఈ యొక్క గోపురం అనేది కట్టించడానికి చుట్టూ కూడా ఆయన కాంపౌండ్ కూడా లేకుంటే నిర్మాణం చేయబడిన ఆ చుట్టూ కూడా కట్టించినాడు. ఆ చుట్టూ గోడ అంటే కాపుదల గల గోడ కట్టించి ఆ గోడలు ఏం చేసినాడంటే ఆ లోపల ఒక గోపురం కట్టించినాడు. ఇది ఆయన యొక్క జయ సూచకములు, ఆయన జయించిన విధానాన్ని తెలియపరిచి అనుసరించే జయ సూచకములుగా నిర్దేశింపబడినట్లుగా మనం చూస్తున్నాము. జయము రాకపూర్వమే జయమను జనులకు జయమాను, స్మరించు జనులకు జయమాను, ప్రకటించు జనులకు జయమాను. జయము జయమని జయమే బ్రతుకెల్లా నిగణప జయ పదమే కరుణా. ఈ విధంగా ఆయన జయ సూచనలు ఈ యొక్క ప్రాకారము కట్టించి ఆ ప్రాకారంలో ఒక నిర్మాణం చేసినాడు. అది గోపురము. ఈ గోపురములో ఆయన యొక్క ప్రతిష్టత, ఆయన యొక్క జయము నిర్దేశింపబడినట్టుగా మనం చూస్తున్నాము. అందుకోసమే ఈ 2వ సమూయేలు గ్రంథమందరి 5వ అధ్యాయం 9వ వచనములో ఆయన జయమును, ఆ ప్రకారాన్ని కట్టించిన విధానాన్ని, ఆ గోపురాన్ని తెలియపరుస్తుంది. ఎవరు అంటే దావీదు కట్టించిన ఆ ప్రాకారము అంటే చుట్టుగోడ. ఈ చుట్టుగోడలో ఉన్న
ఈ యొక్క దావీదు కట్టించిన గోపురము కనపడుతున్నది. ఇది ఆయన జయానికి, ఆయన రాజు, ఆయన యుద్ధ వీరుడు, ఆయన జయము ఈ ఆయుధాలతో మరి కనపడుతున్నట్టు మనం గమనిస్తున్నాం కనుక దావీదు గోపురము ఒకటి కట్టించను అన్నమాట ఆయన. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఆ యెరూషలేములో ఆ యొక్క గోడ మరి ఆ చుట్టుగోడ కూడా పడివేయబడాలి. తర్వాత హేరోదు రాజు వచ్చి దాన్ని నిర్మాణం చేసి మళ్ళా గోపురం కట్టించిన. ఈ విధంగా దావీదు యొక్క గోపురము యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రాకారంలో కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా నేను ఏమంటున్నామంటే దావీదు గోపురము అని తన పనితనాన్ని, తన ఆధిక్యతను, తర్వాత తన ఆధిపత్యమును మరి తరతరముల వారు గ్రహించాలని, ఇది చూడాలని, ఈ గోపురమును బట్టి ఆయా నగరులు, ఆయా వ్యక్తులు మరి గణపరచాలని, ప్రశంసించాలని మరి ఒప్పారుచు ఆ విధంగా మరి కట్టబడిన నిర్మాణం మనం చూస్తున్నాము. ఇది ఏ విధంగా ఉన్నదంటే ఒక ఆధ్యాత్మిక శక్తిని స్థిరపరిచే మరి ప్రత్యక్షతగా ఉన్నట్టు మనము ఆ దేవుని ఉద్దేశమును నెరవేర్చిన ఈ దావీదు గారి యొక్క ఆ గోపురాన్ని దేవుడే మరి అంగీకరించి ఆయన ఆధ్యాత్మికమైన స్థితిని అంగీకరించినట్టు అపోస్తల కార్యము 11వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడంటే దేవుని సంకల్పమును నెరవేర్చిన వాడిగా ఈ దావీదు కనపడుతున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా, ఆయన హృదయానుసారుడుగా, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన ఒక వ్యక్తిగా ఈ దావీదు కనపడుతున్నాడు. నేను కూడా ఆ ప్రకారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క దావీదు ఎలాంటి వాడంటే దేవుని యొక్క ఇష్టానుసారుడు. ఆ ఇష్టమేమున్నది దేవునికి అంటే ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి, మరి ఆ పని నెరవేర్చడానికి పని కోరుకునేవాడు కనుక మరి ఆయన ఉద్దేశములన్నీ కూడా మరి ఆ విధంగా నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం కనుక ఆయన సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసినట్టు, ఆ యొక్క మరి ఈది వారికి, ఆ గ్రామం వారికి సేవ చేసినట్టు దావీదు పనంతా కూడా కనపడుతున్నది. కనుక ఆయన దేవుని మహిమార్థమై ప్రజలకు మరి ప్రత్యక్ష సాక్షిగా ఉండటానికై ఈ దావీదు ఆ యొక్క గోపురము అలాగే మరి ఆ ప్రాకారము కట్టించినట్టుగా మనం గమనించాలా. ఏమంటున్నాడు దేవుడంటే ఇక్కడ మత్తయి సువార్త 5:16లో ఏమంటున్నాడంటే మనుషులు మీ సత్క్రియలను చూసి మీ తండ్రిని గణపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయుడి. అంటే మనలో చీకటి ఉండకూడదు, వెలుగు బిడ్డలుగా ఉండాలా అంటే దేవుని బిడ్డలుగా ఉండాలా, దేవుని బిడ్డలుగా జీవించాలా అన్న ఉద్దేశము కలిగి దేవుడు ఈ మాట తెలియపరుస్తూ మీరు ఎలాంటి వారై ఉండాలంటే మీ తండ్రిని మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూపి, అంటే చెడ్డ క్రియలు కాదు, మంచి క్రియలు, ఈ క్రియలను చూపాలా ప్రజల ఎదుట, మీ మంచి క్రియలు కనపడాలా. అనేక మంది మంచి క్రియలు చేయరు గాని, అయితే ఈ దావీదు భక్తుడు మంచి క్రియ చేసినాడు, ఆ గోపురము కట్టించినాడు, ఆ ప్రాకారము కట్టించినాడు, ఆ దావీదు పురమై పేరు పెట్టినాడు. ఈ విధంగా ఆయన యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చిన వారిగా కనపడుతున్నాడు కనుక మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మరి అనేక శ్రమ ఎదుట ఏమి కనపరచాలంటే వెలుగు క్రియలు, మహిమ చూపే క్రియలు, వెలుగు ప్రకాశింప చేయనీయుడి అన్న వెలుగు చీకటిని పారతోనే వెలుగు క్రియలు మనం చూపాలా. తెలివిని కలిగించు, దివ్యగా వెలిగించు అని మన దైవజనుడు చెప్పినట్టుగా మరి ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలా. తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు,
దైవజనుడు దావీదు గారు మరి దేవుని యొక్క ఇష్టానుసారుడుగా ఉన్నారు. క్రైస్తవ సంఘమా, మనము కూడా మనుషులు మీ సత్క్రియలను చూసి మంచి క్రియలై ఉండాలా, అవి చెడు క్రియలై ఉండకూడదు, దేవుని మహిమపరిచే ఉండాలా. ఆ విధంగా ఉండటానికి మీ తండ్రికి మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగులు ప్రకాశింపచేయుడి. చీకటిలో ఉన్న వారు వెలుగులోకి రావాలా. అలాగా నీలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉండి. వెలుగును సంపాదించుకుంటావా? కొంతమంది బుద్ధి కలిగిన వారు వెలుగును సంపాదించుకున్నారు, బుద్ధి లేని వారు వెలుగును సంపాదించుకోరా. కాలము సమీపంలో ఉన్నది కనుక ఎప్పటికైనా వెలుగును సంపాదించుకొని వెలుగును బట్టి దేవునికి భయపడాలి. కాబట్టి మరితోటి క్రైస్తవ సంఘమా, నీ తర్వాత తరము వారికి, నీ బిడ్డలకు, నీ సర్వ జనములకును, నీ గ్రామస్తులకును నీలో ఉన్న మూర్తీభవించిన ఆత్మీయ శాంతాయుత సహజీవన సత్కార్యాలు అనవచ్చున్నవి కనపడాలా మనలో నుంచి. ఎలాగ జీవిస్తున్నావు అనేది మరి నీ బిడ్డలకే కాకుండా, నీ జనులకే కాకుండా, నీ గ్రామస్తులకే కాకుండా నీలో మూర్తీభవించిన మరి బయటికి వచ్చిన నీవు సంపాదించుకున్న ఆత్మీయ శాంతియుత అనబడుచున్న సహజీవన సంస్కారాలు అన్ని కూడా ప్రజల ఎదుట కనపడాలా అని. అనుదిన చర్యలు ప్రతిరోజు కూడా ఇవి అలాగా నడుస్తున్నావో చూసి ఆసి నీ నడకలు ఉండాలా. కాబట్టి ఇలాంటి నడకలు లోతున్నావా, సరి చేసుకుంటున్నావా? సంఘము ఎత్తబడే సమీపంలోకి వచ్చినది. ఆ రానయ్యున్న వరుడు రానయ్యున్నాడు. చుట్టపడవలసిన పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. నీ పరిస్థితి ఎలాగున్నది? అనుదిన చర్యలు లోతు ఉన్నదా? సరి చేసుకో. మరి పరలోక రాజ్యం వైపు పురోగమించున్నట్టుగా నీ ఆత్మీయ జీవితము నీవు కనపరచాలా. కనుక నీ ఆత్మీయ జీవితము ఎలాగుండాలంటే గోపురములాగా మరి కట్టబడాలా. ఈ దావీదు పురములో ఉన్న, ఈ ప్రాకారములో ఉన్న ఈ గోపురమే దావీదు గోపురం. అలాగే నీ జీవితం అనేది ఒక దావీదు గోపురముగా, అందరికీ కనపడే గోపురముగా, అందులో యుద్ధాయుధాలు కలిగిన గోపురముగా కనపడాలని దేవుడు చూస్తున్నాడు. కనుక ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుకొనవాలా అని జాగ్రత్తగా చూసుకోవాలా అంటూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 చూడగలము. అలాగే చూసినట్టయితే ఏమని చెప్తున్నారంటే, ఈ ఆత్మీయ జీవితం అనే గోపురం ఎత్తు కట్టుచున్నారు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నారు జాగ్రత్తగా చూసుకునవలను. ఈ గోపురాన్ని, ఈ దేవుడు అంగీకరించే ఈ గోపురాన్ని నీవు ఎలాగా కట్టుకుంటున్నావు? కట్టుకోనట్టయితే అది పడిపోయిందా? అసలు పునాది వేసినావా? అది కడుతున్నావా? విశ్వాసి జాగ్రత్తగా ఉండవలసిన సమయం దగ్గరికి ఉన్నది. నువ్వు అలక్ష్యంగా ఉంటావా? నీ ఆధ్యాత్మికమైన జీవితం వాడు క్షణంలో ముసుకేస్తాడు. ముసుగు మీరు వాడు ముసుగు వేసి జాగ్రత్తగా నాకు పడిపోతాడు పాతాళం. కనుక ముసుగు వేసేవాడు ఉన్నాడు అన్న సంగతి నీవు, నీ కుటుంబము, నీ యొక్క బంధువులు, నీ చుట్టపక్కలు నీవు తెలియపరచవలసిన విధానం ఎంతో ఉన్నది. కాబట్టి ఇంకా సమయం లేదు, సమయం సమీపించింది. కనుక ఆ గోపురములో ఏమి కనపడుతున్నాడంటే దావీదు గారి యొక్క జయ సూచనలు, జయించిన విధానం కనపడుతున్నారు. దావీదు అతని నమ్మకమైన సైనికులు, పలు యుద్ధాయుధాలతో పాల్గొన్న స్థైర్యము అనబడుచున్న ఈ అన్ని కూడా యుద్ధాయుధాలుగా ఉన్నాయి. కనుక విషదపరచబడినట్టు ఈ ఆయుధాలన్నీ కూడా బహుమానములుగా మరి బహుమాన సూచనలుగా కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. దీని గురించి నెహెమ్యా గ్రంథమందరి 3వ అధ్యాయం 19వ వచనములో జయ సూచకములు అనమాట. యుద్ధాయుధాలు, జయించిన వారి యొక్క ఆయుధాలు, జయ సూచకములు. ఆ గోపురములు వేలాడుచున్న గోపురము నిండు కూడా మరి వేలాడబడి ఉన్న ఆ కవచాలు, ఆ డాళ్ళు, యుద్ధ మరి ఆ యొక్క ఆయుధాలు మొత్తం కూడా దావీదు కట్టించిన గోపురములు వేలాడుచున్నాయి. దేనికి సూచన అంటే జయవీరుడు
ఇష్టపడకూడదు. సరే, అలాగా మరి నెహెమ్యా భక్తుడు మరి ఈ విధంగా ఆయన కట్టినట్టుగాను ఆ యొక్క జయ సూచనలు తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధముఖులనే జయములు పొందిన విధానం మనం చూసినట్టయితే ఆయుధములు ఆ గోపురములు ఉన్నది. దావీదు ముందు కాలములో ఆయా రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళంతా కూడా వారి ఆయుధాలన్నీ కూడా ఆ గోపురానికి, ఎత్తుగా ఉన్న గోపురానికి వేలాడబడి ఉన్నాయి. ఎవరి అంటే రాజుల యొక్క ఆయుధాలు, న్యాయాధిపతుల యొక్క ఆయుధాలు, ఆ యుద్ధాలు చేసిన ఆ యొక్క వీరుడి యొక్క ఆయుధాలు. యుద్ధం చేసేవాడు వీరుడే కానీ లేకపోతే సోమరి కాదు కనుక ఈ దావీదు కట్టించిన గోపురంలో యుద్ధాయుధాలన్నీ కూడా కనపడుతున్నాయని, మనము జయించిన ఆయుధాలన్నీ కూడా కనపడుతున్నాయండి. ఆ గోపురానికి తగిలి చేసిన కత్తి, డాలు, పళ్ళెము, ఈట, వీటన్నిటిని కూడా జయసూచకములు కాబట్టి, ఆ వాడిన ఆయుధాలు కాబట్టి ఆ ఆయుధాలన్నీ కూడా గ్రహించి చూసేవారికి ఇంపుగా ఉండేటట్టు, ఇది యుద్ధాయుధాలుగా కనపడేటట్టు చూస్తున్నారు. అలాగే హైదరాబాద్ విషయంలో కూడా ఈ ఆయుధాలు ఉంటాయండి. ఈ ఆయుధాలు చూసినప్పుడు ఏమి కనపడుతున్నారంటే జయవీరుడు రాగా కదా, జయవీరుడు రాగా పాత్ర ఎక్కడమ్మా లేదా? సరే, ఆ విధంగా మరి ఈ జయవీరుడి యొక్క మరి ఆయుధాలన్నీ కూడా ఆ యొక్క గోపురంలో కనిపించినట్టుగా కనపడుతున్నారు కనుక యుద్ధోపకరణములు అని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ కనుక రాత్రి చాలా గడిచిపోయినాడు, పగలు సమీపించుతున్నాడు కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఈ మాట రాత్రి కాలం గడిచిపోయినది, తెలిసి వచ్చినాము, వెలుగొచ్చినది కనుక మనము ఎలాంటి వారమై ఉండాలంటే అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధ ఉపకరణములను తలంచుకోవలను. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవలను. అటు పౌలు ఏప్రిల్ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చెబుతున్నారు. ఏంటంటే ఈ యొక్క వెలుగు సంబంధమైన యుద్ధము చేసే ఉపకరణాలు అయి ఉన్నాయి కాబట్టి మరి ఇట్టి ఆయుధములు కలిగి మరి ఈ యొక్క గోడ లేకుంటే ఈ యొక్క గోపురము అంతా కూడా మరి అలాగా ఆయుధములతో నిర్మింపబడ్డాది. అయితే మనం చేయవలసిన యుద్ధోపకరణాలు ఏమై ఉన్నాయంటే ఇవి లోక సంబంధమైనవి కాదు. కత్తి కాదు, బల్లెము కాదు, బాబు కాదు, ఈలాగా తుపాకీ కాదు, ఇది ఏది కాదు. కానీ మరి ఏమై ఉన్నదంటే లోక సంబంధమైనవి కాదు, ఇవి తేజ సంబంధమైనవే కానీ లోక సంబంధమైనవి కాదు. లోకములో కూడా ఆయుధాలన్నీ కూడా ఎలా ఉంటాయి, అయితే లోక సంబంధమైనవి కాదు. ఇవి దేవుని ఎదుట మరి మనం సంపాదించుకున్నవన్నీ కూడా మరి తేజ సంబంధమైనవి ఈ ఆయుధాలంటూ. మరి ఈ ఆయుధాలు మరి ప్రభు మనకు మన సేవకు నిమిత్తమై, ప్రభువును గణపరిచే నిమిత్తమై ఈ ఆయుధాలు ధరించుకోవాలా. ఏ ఆయుధాలంటే అంధకార క్రియలను విసర్జించి అన్నమాటే కదా. అంధకార క్రియలను విసర్జించి రోమీయులకు రాసిన పత్రిక 13:12 ఏమంటున్నారు? అంధకార సంబంధమైన అంధకార క్రియలను విసర్జించి, అంటే చీకటిలో ఉన్న క్రియలంటే పనులు, వీటిని విసర్జించి అని చెప్పబడ్డాది. కాబట్టి వీటన్నిటినీ కూడా అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి మరి ఆయుధములు ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం ధరించుకోవాలా. ఇలాగా మరి ఏంటి ఆయుధాలంటే శ్రమలు ఉన్నాయి అని చెప్తుంది. శ్రమల యందును మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశుద్ధతతోను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన కుడి ఎడమల నీటి ఆయుధములు ధరించుకొని, కుడిలో ఉండాలా, ఎడమలో ఉండాలా, ముందులో ఉండాలా, వెనక ఉండాలా. ఏమిటి అంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదు. అయితే దావీదు ప్రభుడు ఆ వేలాడబడిన ఆయుధాలు చూసినప్పుడు మనం ఏమనాలా? ఒక క్రైస్తవుడిగా దేవునికి వందనాలు చేయాలా. ఏంటంటే శ్రమల యందును మిగుల ఓర్పు గలవారి, ఇలాంటి ఓర్పు కలిగిన ఆయుధం నాకు ఇచ్చినావు ప్రభా, పవిత్రమైన ఆయుధం నాకు ఇచ్చినావు ప్రభా, జ్ఞానముతో కూడిన ఆయుధం నాకు ఇచ్చినావు ప్రభా, దీర్ఘ శాంతముతో కూడిన ఆయుధము, దయారపరిచిన ఆయుధము, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ఆయుధము నీకు ఇచ్చినావు ప్రభువా.
నీకు వందనాలు కదా. యేసు నీకు వందనాలు, ఆయుధాలు ధరించుకొని మరి క్రైస్తవుని యొక్క జీవితం కనపడాలా అంటూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4:10 చెప్పబడింది. ఈ ఎంత గొప్ప ఆయుధంలో మనము గమనించాలి. వీటితో మనము జయసూచనలు కనపరచాలి కనుక మేము శరీరధారణమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరం ధరించుకొని ఉన్నాము కానీ శరీర ప్రకారముగా యుద్ధం చేయము. అయితే దేంతో యుద్ధం చేద్దాము? అంధకార శక్తులతో యుద్ధం చేసి జయం పొంది జయ సూచనలు గల దావీదు గోపురములు కోరి ఉన్నాం. ఎలాంటి వాటితో మనము జయించాలా, యుద్ధం చేయాలంటే అంధకార సంబంధమైన వాటిని జయించడానికి మరి ఈ ఆయుధాలు ధరించుకోవాలా. అవి ఎలాంటి అంటే మరి అంధకార శక్తులను ఓడించే ఆయుధాలు ఉన్నాయి. మనుషులకు గాయపరిచేవి కాదు కానీ, మనుషులను మరి ఓడించేవి కాదు కానీ మనుషులకు మేలు చేసే ఆయుధాలై ఉన్నాయి కనుక ఇవి యుద్ధోపకరణాలు. ప్రభువును అంగీకరించిన విశ్వాసి ధరించవలసిన యుద్ధోపకరణాలు ఏమై ఉన్నాయంటే ఈ యుద్ధోపకరణాలు ధరించాలని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుక వాటితోనే అంధకార శక్తులతో యుద్ధం చేసి జయం పొందాలా. ఇది దావీదు పరమును పోలి ఉన్నామా? దావీదు పరములో ఇలాంటి ఆయుధాలు కనపడుతున్నాయి. అలాగే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆయుధాలు కలిగి మేము శరీర సంబంధమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారం యుద్ధము చేయము అంటున్నాడు అనమాట. ఆ ప్రకారంగా మేము యుద్ధం చేయము కానీ దేవుని యొక్క దుర్గములను పరద్రోయ జారినంత బలము గలవై ఉన్నవి. ఎలాంటివై ఉన్నాయంటే దేవుని దగ్గర దుర్గాలు కట్టబడిన గోడలు కూడా, సాధారణుడు దగ్గర గోడలు కూడా పడివేయబడే ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని చెబుతూ ఆ విధంగా మనము ధరించాలా. ఆ విధంగా మనము ఈ యొక్క పరిచర్యలో కనపడాలి. కాబట్టి వాటిని గురించి వాటితో అంధకార శక్తులతో యుద్ధం చేసి ఆయుధములు ధరించుకొని యుద్ధోపకరణములుగా కుడి ఎడమల నీతి ఆయుధాలు ధరించుకొని ముందు వెనక కూడా మన జీవితము ముందులో ఆ తర్వాత జరగబోయే జీవితంలో కూడా ఈ యొక్క యుద్ధాయుధాలు ధరించుకొని మరి ఆ యొక్క వాయుమండలంలో కూడా దురాత్మల సమూహాన్ని జయించడానికి ఈ ఆయుధాలు ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు బహాదంగా తెలియపడుతున్నది కనుక ఏమంటున్నాడంటే ఇక్కడ దావీదు భక్తులు చూసినట్టయితే ఈ విధంగా తాను కవచము గోపురము ఈ 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే తాను ఉన్నది, కవచం ఉన్నది, గోపురం ఉన్నది. వీటన్నిటిని కూడా మరి యుద్ధవీరుడు ధరించుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితంలో ధరించుకోవలసిన వస్తువులై ఉన్నాయి. కాబట్టి నేను జ్ఞాపకం చేసినది ఏంటంటే మనము దేవుణ్ణి కనపరచాలా. మరి ఇవన్నిటి కూడా ధరించి మంచి రానువారిగా రాజు దగ్గర ఉన్న మరి ఆ రానువారు మంత్రులుగా మనం ఉండాలని తిమోతీయులకు రాసిన పత్రిక 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 2:3లో రాయబడినట్టు మనం గమనిస్తున్నాం. కనుక మనము బయటి వారమైనను కనుక మత్తులమైనక ప్రేమయ్యను, మైమార్పును, రక్షణయను, నిరీక్షను, శరస్నానము ధరించుకున్నాము అన్నమాట. ఏంటి ధరించుకోవాలా? ఈ ఆయుధాలు కావాలా? విశ్వాస కంటే ఈ
ఈ ఆయుధాలు కావాలా? ఏంటి ఆయుధాలంటే మరి మహిమలకు రక్షణ శిరస్నానం ధరించుకొనిడి అన్న మాట రాయబడ్డది. అలాగా మత్తులమై ఉండక పరివారమై ఉండాలా అని చెప్పబడింది. దశలోనికలకు రాసిన పత్రిక మొదటి దశని 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించడంపై శక్తి గలవారు ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగా క్రైస్తవులు సర్వాంగానికి, చేతులకు, కాళ్లకు, మరి అలాగే గొంతు భాగము, తల భాగము, శిరస్సు భాగము, అలాగే ఉదర భాగము అన్నిటిని కూడా ఈ జయ సూచకములు అనబడుచున్న ఆయుధాలు ధరించుకొని యుద్ధంలోకి వెళ్ళాలా. రాజులు మెడకు రావచ్చిన మరి మెడ భాగము, తల భాగము, చేతుల భాగము, ఉదర భాగము, కాళ్ళ భాగము అన్నిటిని కూడా కప్పుకొని శిరస్నానము అనబడుచున్న సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధానికి బయలుదేరతారు. అలాగనే యెషయా ప్రవక్త చెబుతూ 9వ అధ్యాయం 17వ వచనంలో చెబుతూ విశ్వాసి యొక్క ధరించుకోవలసిన ఆయుధాలు ఇవని చెబుతున్నారు. అప్పుడు ఆయన సైన్యాధిపతులమై, దేవుని యొక్క సైన్యాధిపతులమై మనం ఉండగలుగుతాము కనుక మన ఎదుట ఉంచబడిన మరి పందెములు ఓపికతో పరిగెత్తాలా. ఎందుకంటే ఈ విధంగా శ్రమల యందును మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘ శాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ ఇలాంటి అన్ని కూడా కలిగి ఉండాలంటూ మరి తెలియపరుచున్నారు. దశలోనికలకు రాసిన పత్రికలు 5:8 చెప్పబడినట్టు మరి ఎలాగ మరి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోను 12 నుంచి 17 వరకు కూడా చూసింది. నీతి అయిన కవచమును ఆయన ధరించుకొనెను అన్నమాట ఉందన్నమాట. అలాగే విశ్వాసమును ధరించుకొనెను. అప్పుడు ఆయన సైన్యాధిపతిగా కనపడుతున్నాడు. ఓపికతో పరిగెత్తవలెను అంటున్నాడు. అలాగే చూసినారు. అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చెప్పినట్టు విశ్వాసమునకు అని చెప్పబడినట్టు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 చూసినట్టు రక్షణకర్తయ్యను పదములకు మరి ఏమై ఉన్నాడంటే మరి బైబిల్లో చూపుతున్నాడు అన్నమాట. ఆయన యొక్క ఈ నాయకుని నాయకత్వములు మరి నడబడిన సైనికుల వలె ఉండబోచున్నాము అన్నమాట వ్రాయబడ్డది. కనుక ఏ నాయకుడి యొక్క సైన్యములో మనం పనిచేసే వాళ్ళమై ఉన్నాము అంటే ఈ యుద్ధోపకరణాన్ని బట్టి దేవుడే నాయకుడని, ఆ నాయకుడి యొక్క సైన్యమే యుద్ధ కవచాలు ధరించుకొని సర్వాంగ కవచము ధరించుకొని ఆ యుద్ధ మరి సాతాను యొక్క పన్నాంగములు, ఆవిడ ప్రయత్నములు చిన్నపిన్నం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ధరించుకొని దేవుడి సర్వాంగ కవచము సత్యమును దట్టి నీతి అని మహిమలకు సమాధాన సువార్తయను సిద్ధమను జోడును, అలాగే విశ్వాసమును గాలును, రక్షణను శిరస్నానము ధరించుకొనవలెను. ఈ విధంగా ధరించుకొని యుద్ధానికి వెళ్ళాలా. యుద్ధములు జయం పొందాలి కనుక ఈ విధంగా మనము యుద్ధవీరులుగా కనపడటానికి మరి చూసినట్లయితే ఈ యొక్క దావీదు పొలములో కనపడుతున్న ఈ యొక్క గోపురములో ఉన్న అట్టుగా మరి ఏమున్నాడంటే దేవుని కనపరిచే విధానం ఉంటున్నది. సౌలు శీలాలపరుచున్న వారు బంధింపబడ్డారు ప్రభుత్వం వారి చేత. వారు ఏం చేసినారంటే యుద్ధాయుధాలు ధరించుకున్నారు. వారి ఆయుధాన్ని బట్టి అక్కడ కట్టబడిన గేటు తెరవబడ్డాయి, తాళము తెరవబడ్డాయి. అలాగే మరి నిర్మాణం చేయబడిన గోడలకి కూడా పడిపోయినాయి. ఈ సౌలు శీలాలపరుచున్న భక్తులకు ఇక ఏ అడ్డు కూడా లేదు. అలాంటి మరి ఆయన ప్రార్థన, ఆయన భక్తి జీవితము, ఆయన సిద్ధపాటు జీవితము, ఆయన స్థితి జీవితము చూసినట్లయితే ఆ విధంగా కనపడటం అనేది మనం చూస్తున్నాము. ఏ విధంగా అంటే ఆయన భక్తిని బట్టి ఆ యొక్క గోడలు, ఆ గేటు, ఆ కిటికీలు అన్ని కూడా పడిపోయినాయి. ఇలాంటి ఆయుధము మనం ధరించాలా. ఏంటి అంటే ఆయన స్థితి చేసినాడు, ప్రార్థించినాడు, దేవుడిని కనపరిచినాడు.
ఏ ఆయుధం అంటే కత్తి పట్టలేదు, బాంబు బల్లెము పట్టలేదు. దేవుని ప్రార్థించి స్తుతించే ఆయుధం వాడుకున్నారు ఈ కవచరాలు. మరి ఈ గోపురము చుట్టూ కూడా ఈ కవచరాలు ఉండాలా, ఈ ఆయుధాలు ఉండాలా. ప్రార్థన, స్తుతి, ధ్యానము, సన్నిధి అనబడుచున్నా. మరి ఈ యొక్క ఆయుధాలు ఉన్నట్టయితే శత్రువు నీ దగ్గర పనిచేయలేదు, ఓడిపోతాడు. కాబట్టి ఆ విధంగా కవచరాన్ని గురించి క్రైస్తవ సంఘం మానవ లోకముల మధ్య, ఈ లోకము మధ్య మరి ఆయుధాలను ధరించుకొని క్రీస్తుని చూపించే వారిగా మనము కనపడాలి. కాబట్టి పాతాళ లోకము యొక్క ద్వారములు నీ ఎదుట తెరవబడి ఉన్నవి అన్నమాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములు, ఎవరి ఎదుట మరి ఈ ద్వారాలు తెరవబడి ఉన్నాయి, పాతాళంలో తీసుకుపోయి పాతాళములు మూసివేసి తెరవకుండా ఉండడానికి పాతాళం యొక్క ద్వారాలు ఉన్నాయి. అయితే నీ ఎదుట పాతాళ లోకం యొక్క ద్వారాలు తెరవబడతాయి, నిన్ను మూసివేయలేవు, నేను బంధించలేవు అని చెప్పడం అనేది గమనిస్తున్నాము. కనుక ఈ యొక్క బలమైన ఆయుధాలు మనం ధరించుకోవాలా అని మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా సత్యవాక్యాన్ని చేపట్టి మరి ఈ స్తంభము అనబడుచున్న క్రైస్తవ సంఘం అనబడుచున్న ఈ గోపురం ఇన్ని ఆయుధాలు ధరించుకోవలసిందిగా పరిశుద్ధ గ్రంథము దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ విధంగా మనము దేవుణ్ణి కనపరుస్తూ రోమీయులకు రాసిన పత్రిక 2:24 చెబుతూ, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ద్వేషింపబడ్డాది అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని నామాన్ని కనపరచడానికి రావాలి, కానీ ద్వేషించే వారిగా మనం కనపడకూడదు. కాబట్టి అట్టి వారిగా ఉండకూడదు అని దేవుడు తెలియపరుచున్నారు. అలాగే చూసినట్టే రాజ్యాభివృద్ధి నిమిత్తమై కార్యకలాపాలు మరి ఈ విధంగా ఉండాలని, గురుతర బాధ్యతలు ఎరిగి ఉండాలని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్టు చూస్తున్నాం. మరి ఆయుధము అనబడుచున్నది ఇక్కడ వాడిన వారి యొక్క ఆయుధాలు మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు వాడిన ఆయుధం ఉన్నది. అలాగే సంసోను చేతిలో ఒక ఆయుధం ఉన్నది. అది ఏమై ఉన్నదంటే అది గాడిద దవడ అనబడుచున్న ఆయుధం ఉన్నది. అలాగే చూసినట్టే ఇశ్రాయేలు చేతిలో ఏం ఆయుధం ఉన్నదంటే కొండ ఉన్నది. అలాగే మరి కొందరి జీవితంలో కనపడ్డ ఆయుధాలన్నీ కూడా విశ్వాస వీరులో ఉన్న ఆయుధాలుగా కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈ విశ్వాస వీరులంతా కూడా ఆయుధాలను ఎలా వాడుకున్నారంటే మరి విశ్వాసాన్ని బట్టి వాడుకున్నట్టు మనము చూస్తున్నాం. ఒక దవడ యొక్కతో జయించినాడు. అలాగే ఇశ్రాయేలీలు మరి ఆ కానాను చేరడానికి ఎర్ర సముద్రాన్ని వారు అడుగుపెట్టగానే వారి యొక్క ప్రార్థనా స్థితులను బట్టి ఎర్ర సముద్రము చేర్చబట్టము, ఆయలు కావటము, అటు ఇటు తొలగడం చూస్తున్నాం. అలాగే యోర్దాను నది ఇశ్రాయేలీయులు కాలు మోపగానే ఎనికి ఉడికిపోయింది. నది మొత్తం కూడా ఎనికి చూసి ఎనికి పరుగు తీసింది. అలాంటి మరి శక్తి, శౌర్యము, స్థైర్యము ఎలా వచ్చినారంటే వారి విశ్వాస వీరులైన. కాబట్టి ఈ విధంగా వారు జయసూచకములు వాడిన ఆయుధాలు, ప్రార్థన, స్థితి ఎలాంటి వాడి గొప్ప కార్యాలు కనపరిచినట్టు మనం చూస్తున్నాము. కనుక అయితే ఈ తేటగా కనపడుతుండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి. ఈ సర్వాంగ కవచము ఎవరై ఉన్నారంటే యేసు ప్రభువారే. కనుక మీ నడుములకు సత్యమనే దట్టి కట్టుకున్నది అన్నమాట రాయబడి. ఇలాంటి దట్టి కట్టుకుని మనం ఇక్కడ కనపడాలని దేవుడు ఇక్కడ పరమగీత గ్రంథంలో 4:4 తెలియపరుస్తూ ఈ విధంగా తెలియపరుస్తుండు. ఎందుకంటే దేవుని యొక్క సైన్యముగా మనం కనపడటానికి ఆ దట్టి సత్యమను దట్టి మీ నడుములకు కట్టుకునడి అన్నమాట రాయబడ్డది. అలా చూస్తే ఆత్మీయ జీవితంలో సత్యము
ఉండాలా, అబద్ధం ఉండకూడదు. మరి అలాగా మనం జీవించాలని లూకా సువార్త 13:11 మన నడుము వంగిన స్త్రీని గురించి చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. ఈ విధంగా నడుము వంగకుండా ఆయన పని చేయడానికి ఈ ఆయుధాలన్నీ కూడా ధరించాలా. ఇవి యుద్ధవీరుడు అనబడుచున్న దావీదు, యుద్ధవీరుడు అనబడుచున్న సంసోను, యుద్ధవీరుడు అనబడుచున్న ఇశ్రాయేలీయులు, యుద్ధవీరుడు అనబడుచున్న నేటి కాలమందు కూడా జరిగిన ఈ కార్యాలన్నిటిని బట్టి కూడా యుద్ధవీరుడి యొక్క పరిస్థితి మనకు కనపడుతుంది. రొమ్ము ఈ విధంగా ఈ ఆయుధాలను కూడా నీతి అనే బైబిలకు సమాధాన సువార్త అనబడుచున్న సిద్ధ మనసు అనబడుచున్న ఆయుధాలు ఇవన్నీ కూడా మనం వాడుకోవాలా. ఈ విధంగా ఈ డాలు అనబడి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా. క్రైస్తవ సంఘంలో ఉన్న ఏంటంటే వీళ్ళు యుద్ధంలో డాలు పట్టుకొని యుద్ధంలో జయం పొందడానికి ఆయుధాలు తగలకుండా ఉండటానికి డాలు పట్టుకుంటారు. అదే విధంగా విశ్వాస వీరుడు పట్టుకోవలసిన డాలు ఏమై ఉన్నది అంటే మరి నిత్యం కూడా మరి సైనికుడలే దేవుడు సైనికుడలే తాను కనపడాలంటే మరి ఈ సాధారణ ఓడించాలంటే ఈ డాలు మరి జయ సూచనగా కనపడుతున్న ఈ డాలు మరి మనము ధరించుకోవాలా. అంటే అంటూ డాలుతో కప్పబడినట్టు దయతో కట్టను అని దావీదు కీర్తనల గ్రంథమందలి మరి 3వ అధ్యాయము 8వ వచనంలో మనసు ఈ విధంగా దేవుడు దయచేత కప్పబడిన వారమైన గనక ఈ డాలు అనబడుచున్న తను భద్రపరచుకోవడానికి ఈ డాలు ఉపయోగించిన అలాగే విశ్వాసం అనే డాలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పబడిన మాట విశ్వాసం అనే డాలు. మరి విశ్వాస వీరుడు యొక్క చరిత్ర చెప్పబడుతున్నది గనక ఈ హారియు పందము విశ్వాసం అనే డాలు పట్టుకొని దానిను దుష్టుని యొక్క అగ్నిబాణములను ఆర్పులకు శక్తి గలవారవునట్లు సర్వాంగ కవచమును ధరించుకున్నది అన్నమాట మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇలాగా సర్వాంగ కవచమును ధరించుకోవడానికి శక్తి పొందడానికి దేవుడు చెప్పిన విధానంలో విశ్వాసం అనే దాన్ని వాడుకోవాలా అని చెప్పబడినట్లు గమనిస్తున్నాం. లౌకిక జీవితంలో ఎంత మనము విశ్వాసంలో కనపరచడానికి వాళ్ళ ఆయుధాలు ఏమై ఉన్నది అంటే ఒకరు కొండ పట్టుకున్నారు, మరి ఒకరు మరి ఏం పట్టుకున్నారంటే కేవలము మరి దావీదు భక్తుడు ఒక గుడిశాల పట్టుకున్నాడు, దాంట్లో ఒక రాయి పట్టుకున్నాడు. సంసోను మరి ఆ యొక్క గాడిద ఎముక పట్టుకున్నాడు, ఇశ్రాయేలీయులు కొండ పట్టుకున్నాడు. ఇలాంటి ఆయుధాలు మరణకరమైన ఆయుధాలు కాదు, కానీ ఇది యాడ కనపడుతున్నాయంటే మనము మన యొక్క గోపరము అనబడుతున్న జీవితంలో ఈ ఆయుధాలు కనపడాలా, ఈ ఆయుధాలు వాడాలా. విశ్వాస ఆయుధాలు వాడి శత్రువు అనబడుతున్న సాధారణమైన జయం పొందాలా, జయించాలా. అలాగే మనము పోరాడున్నది శరీరంతో కాదు, కానీ మరి వాయుమండలం అందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము అన్న మాట ప్రకారముగా ఈ యొక్క ఆయుధాలను వాడుకొని దురాత్మను పడుతున్న సాధారణపై జయం పొందాలా. అప్పుడే యుద్ధ వీరుడమైతాము, యుద్ధ కవచము ధరించుకున్న వారమైతాము. ఆ విధంగా సాగిపోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి విశ్వాసమును బట్టి మనం ఈ విధంగా కనపడాలా, ఈ ఆయుధాలు ధరించుకోవాలా. ఇలాంటి ఆయుధాలు ధరించుకున్న ఈ మరి ఎవరై ఉన్నారంటే పెళ్లి కుమార్తె తన జీవితంలో నిత్యము కూడా విశ్వాస ఆయుధము, ప్రార్థన అనే ఆయుధము, ఈ ఆయుధాలతో కూడా రాకడకు సిద్ధపడుతూ నిత్యము రాకడకు ఎదురు చూస్తున్నట్టు మనము గమనిస్తున్నాము. కనుక ఈ ఆయుధాలు వాడుకున్నట్టయితే నీవు కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడగలుగుతావు, రాకడకు ఎత్తపడగలుగుతావు. కాబట్టి ఈ ఆయుధాలు జయసూచనలకు గుర్తై ఉండగా ఆ గోపురమునకు వేలాడబడిన ఆయుధాలుగా కనపడుతున్నది. అది దావీదు గోపురమై ఉన్నది. కనుక ఇలాంటి శరస్నానము అనబడుచున్నది, దేవుని యొక్క రక్షణ అనబడుచున్న ఈ శరస్నానము ధరించుకొని మనం కనపడాలా. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము మరి మొదటి సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే తన అంతటిని కప్పు వస్తువై మరి ఉన్నట్టుగాను రోమా ప్రభుత్వము కలిగిన పౌరులు రాలువారు ధరించుకోవడం ఆయుధము, మరి ఈ ఆయుధము మరి వాటి ఫలితము విలువ అవసరత బాగుగా ఎరిగి చర్మంతో కానీ లేక ఏదైనా ఒక లోహంతో కానీ కళ్ళు ముక్కు నోరు మినహాయించి మిగతా తన భాగములన్నింటినీ కప్పేదే సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధములో మనము యుద్ధ వీరుడిగా కనపడటానికి సర్వాంగ కవచము ధరించు. ఈ గోపురం శివుడికి వచ్చినప్పుడు ఈ గోపురము మరి ఈ దావీదు కట్టించిన గోపురము నాటి గోపురము రాకడికి సిద్ధపడే మనము కూడా ఈ ఆయుధాలు వాడి ఈ గోపురం మీద మనం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మన కుటుంబములకు, మన బంధువులకు, మన సంఘములకు నీవు నీ గోపురములో ధరించిన ఈ ఆయుధాలన్నీ కూడా కనపడాలా, సూచనలుగా కనపడాలా. ఇవన్నీ కూడా కనపడేగా నీ విడిచిపెట్టి పోయేటప్పుడు అలాంటి ఆయుధాలు ధరించుకోవాలని మరి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఇది నీవు పోరాడవలసిన విషయంలో, మరి విశ్వాసంలో పోరాడవలసిన విషయంలో దేవుని వాక్యమును ఆత్మకర్తమును ధరించుకొనుడి అన్న మాట చెప్పబడ్డాది గనక మత్తయి సువార్త 4:1-10 వరకు చూసిన ఈ ఆత్మకర్తము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయిన ఖడ్గమని పౌలు చెబుతున్నారు. అలాగే ఎబ్రీ 4:12 చూసి నోటి మాటయే వాక్యము గనక ఆయన నోటి మాటలతో వారిని వధించి ఉన్నారని వ్రాయబడ్డది. ఈ విధంగా కందరము అంటే గొంతు, ఈ కందర భాగంతో శ్వాసించాలా దేవుని మాటను. శత్రువుల దగ్గర ఓ సాతానా అంటాం కదా, నీ శిరస్సు ఖండించుచున్నాము అన్న నీ యొక్క మాటను బట్టి, నువ్వు వాడిన విధానాన్ని బట్టి, నువ్వు సంపాదించుకున్న ఆయుధాన్ని బట్టి ఈ విధంగా శత్రువుని గెలవాలా. మరి రాకడ విశ్వాసి మరి ఆత్మకర్తమును ధరించి ఈ విధంగా ప్రభు దగ్గర కనపడినట్లయితే విధింపబడిన తీర్పు వారి మీద ఉండుటకై వారి చేతిలో రెండంచులు కలిగిన వారి ఖడ్గం ఉన్నది అని దావీదు భక్తుడు దావీదు కీర్తనల గ్రంథము 149వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినట్టుగా ఇలాంటి దివ్య లక్షణ సముదాయాలన్నీ కూడా లోకములో మరి శాశ్వతముగా కనపడటానికి నీలో నుంచి మరి ఈ ఆయుధాలు, నీ గోపురములో నుంచి, నీ జీవితంలో నుంచి ఈ ఆయుధాలు ప్రేమ, సంతోషము, సమాధానము అనబడుచున్న, విశ్వాసము అనబడుచున్న, ఈ కవచము అనబడుచు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఈ అన్నింటిని కూడా ధరించుకొని మరి శాసించే వసకై నీ కందరము అన్నమాట. 4వ అధ్యాయము 4వ వచనంలోకి వచ్చినప్పుడు నీ కందరము, ఈ గోపురము మరి ఎలాగున్నదంటే, మరి కందరము అనబడుచున్నది ఎలాగున్నదంటే నీ నోటి మాటలు కూడా అలాగా భద్రపరిచి దేవుడిని గణపరిచే ఉండాలా. ఎందుకంటే దేవుడు గణపరచబడ్డానికే మనల్ని పుట్టించినాడు. కాబట్టి ఈ విధంగా అశాశ్వతమైన ఈ లోకంలో మరి ప్రేమించి దేవుడు మరి ప్రజలైన వారిని మరి ఆ యొక్క ఏర్పాటులో కనపరిచినాడు. కానీ దేవుని మహింపరచడానికి కనపరిచినాడు, కానీ దేవుణ్ణి మరి తృణీకరించబడటానికి కనపరచలేదు. ఈ గోపురంలో దావీదు ఎలాంటి వాడై ఉన్నాడంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడై ఉన్నాడు. అలాగే మరి ఒక గోపురం కనపడుతున్నది. అది ఏ గోపురం అయి ఉన్నది అంటే మరి బాబేలు గోపురం అయి ఉన్నది. ఈ బాబేలు గోపురం అనబడుచున్నది ఆదికాండ గ్రంథంలో కనపడ్డాది. ప్రజలైన వారు మరి మనం విస్తరించి వెళ్ళకూడదు, దేవుడంటే మీరు విస్తరించి ప్రపంచాన్ని నిందించి మీరు స్వాధీనపరచుకోండి అని చెబితే, అయితే ఈ బాబేలు గోపురంలో ఏం కనపడుచున్నదంటే మనం ఎట్టుకోకూడదు, ఆకాశానికి అంటే గోపురం కదా. దావీదు దేనికంటే గోపురాన్ని కట్టిండు? దావీదు ఆ గోపురంలో యుద్ధాయుధాలంతా కూడా మరి కనపడుతున్నది. ఆయన వాడిన ఆయుధాలన్నీ కూడా
ఆ గోపురం చుట్టూ కూడా తగిలించబడ్డాయి. ఆ కవచరాలన్నీ కూడా తగిలింపబడ్డాయి. అలాగే విశ్వాస వీరుడు అనవచ్చున్న వారు ఇలాంటి ఆయుధం ధరించాలి. కానీ ప్రభువుకు వ్యతిరేకంగా చేస్తూ ఒక నిర్మాణం చేద్దాము, మన పేరు సంపాదించుకుందాము, ఆకాశానికి అంటే ఒక గోపురం కట్టుకుందామని చెప్పి దేవుడి మాటను వ్యతిరేకించి వీరు విస్తరించి ప్రబలుడి అని చెప్పిన మాటను తిరస్కరించి వారు గోపురం కట్టుతున్నారు. అప్పుడు దేవుడు వచ్చి ఆ గోపురాన్ని చిన్నభిన్నం చేసినాడు, వారి మాటను తారుమారు చేసినాడు. ఎందుకంటే వారి మాటలు, వారి యొక్క మరి పేరు ప్రఖ్యాతులు మిగతా వారికి తెలుసుకోవాలన్న ఉద్దేశం కలిగి ఆ పని చేసినప్పుడు అది తారుమారైనది. ఈ గోపురం అంతా కూడా ఇక కట్టబడేదంతా కూడా ఆగిపోయినది. మళ్ళా లోకంలోకి వచ్చి ప్రజలంతా కూడా ప్రపంచాన్ని ఆక్రమించి ప్రజలతో నింపబడ్డాది. అది దేవుడి చిత్తమైనది. అయితే ఈ బాబేలు అనబడుచున్న ఆయన చిత్తమేమైన బాబేలు గోపురము అనబడుచున్నది మరి కనపడదు. ఇది మరి ఎంతో గొప్పగా నిర్మాణం చేయాలనుకున్నారు, చరిత్రాత్మకంగా ఉండాలనుకున్నారు. మరి ఇది గలిబిలి, బాబేలు అంటే గలిబిలి అని అర్థం. ఈ గలిబిలి కలిగే ఒకప్పుడు సీనియారు బాబేలు కట్టునప్పుడు పలు విధములకు భాషరాయను కలువలపై కలుసుకొని ఈ విధంగా బాబేలు పట్టణము, బాబేలు గోపురం కట్టించడానికి బాబేలు ఉద్దేశించినాడు. కానీ అందులో దేవుని మహింపరిచే ఉద్దేశం లేదు. తనకే మహిమ రావాలని చూసుకున్నాడు. దాన్ని ఆఫ్ చేసినాడు. నిమ్రోదు అనబడుచున్న అతను కట్టించడానికి తొందరపడ్డాడు. కానీ ఆ గోపురము నిర్మాణము జరగలేదు. భూమి అంతటా ప్రజలంతా విస్తరించాలా. అలాగే ఈయన గోపురంలో, దావీదు గోపురంలో కనపడ్డ ఆయుధాలు, ఆయన వాడిన ఆ యుద్ధం యొక్క ఆయుధాలన్నీ కూడా దేవుడిని కనపరిచినట్టుగా కనపడుతున్నది. అలాగే క్రైస్తవ సంఘము వాడిన ఆయుధాలు చూసినట్టయితే దేవుడిని కనపరిచినట్టుగా కనపడుతున్నది దావీదు. ఈ విధంగా మరి వారు దేవుడిని కనపరిచేవారిగా కనపడ్డట్టుగా ఎత్తబడి సంఘం కూడా దేవుడిని కనపరిచే విధంగా ఉండటానికై ఇక్కడ ధరించినది క్రైస్తవ సంఘంలో నుంచి వచ్చిన పెళ్లి కుమార్తె ధరించదు. మరి విశ్వాసం అనే దారు పట్టుకున్నది. మరి అలాగే చూసినట్లయితే దేవుడి వాక్యం అనే అర్థం పట్టుకున్నది. ఈ విధంగా ఆయుధాలు ధరించి మరి శరీర సంబంధమైన మరి యుద్ధం చేయకుండా ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి సాధారణ వాయుమండలం మందున్న దురాత్మ సమూహము అంటే ప్రజలను నష్టపరిచే సమూహాన్ని వాడు ఏం చేసిందంటే చిన్నభిన్నం చేసినారు, సింహము నోళ్లను మోయించినారు. అలాగే మరి ఈ యెహోషువ సూర్యుడా దివ్యానుడు అవు, చంద్రుడా అయ్యానుడు అవు అని చెప్పి ఆయన మాటతోటి మరి సూర్యుడి చంద్రుడు ఆఫ్ చేసినాడు. అలాగే ఇశ్రాయేలీయులైన వారు 50 సముద్రాన్ని పాయం చేసినారు. ఈ విధంగా మరి యుద్ధంలో వాడుకున్న ఆయుధాలంతా కూడా దేవుని మహింపరిచే ఆయుధాలుగా వారు స్తుతి, వారి ప్రార్థన, ఎరికో గోడలు వారు 7 మార్లు స్తుతించగానే ఎరికో గోడలు కూలిపోయినాయి. ఇలాంటి ఆయుధాలు వాడినారు వారు ఆ పూర్వీకులే. అలాగైతే మరి ఇప్పుడు మరి గోపురము, బాబేలు గోపురం వచ్చినది కట్టుకుంటున్నారు. అది నిర్మాణం జరగలేదా? ఎందుకంటే ప్రజలు ఈ యొక్క మరి ప్రపంచాన్ని ఏలుబడి చేయాలా, నింద విస్తరించాలా, అంతా కూడా దేవుణ్ణి గణపరిచి మహింపరిచే వారిగా ఉండాలని మరి చూస్తే వాళ్ళు ఒక చోటనే ఉందాము, దేశమంతా వ్యాపించకూడదు అన్న ఉద్దేశం కలిగి బాబేలు గోపుర నిర్మాణంలో దేవుడి చిత్తం లేదు. అది సాధారణ చిత్తం ఉన్నది. దేవుడి చిత్తం ప్రపంచమంతా ఉన్నారు. అయితే సాధారణ చిత్తము వాళ్ళు కనపడకుండా ఒక్క చోట ఉండాలన్న ఉద్దేశం కలిగి ఆ గోపురం కట్టించినప్పుడు ఆ గోపుర నిర్మాణము అలాగే చూస్తే ఇంకొక గోపురం కనపడుతున్నది. లూకా సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది, సియోను గోపురం అని దాన్ని కట్టించినప్పుడు అక్కడ 18 మంది ఒక్కసారి చనిపోవడం అనేది జరిగిపోయింది. ఈ విధంగా దేవుడికి అనుకూలమైనగా లేదా అంటే
దేవునికి వాళ్ళు 18 మంది కూడా అనుగుణంగా లేరటానికి లేదు, కానీ వాళ్ళకన్నా కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు మరి వాళ్ళు 18 మంది చనిపోయే వాళ్ళే విడ్డూరంగా ఉన్నారు, అందుకోసమే చనిపోయినారని చెప్పడానికి లేదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఇంకెంతమందో విడ్డూరంగా ఉన్నారు. అలాగే పడిపోయే గోపురము లాగా ఈ లోకంలో పడిపోయే స్థితిలో ఉండకుండా పాపములు సాతాను మరి ప్రయత్నంలో పడిపోకుండా నీ గోపురము కట్టబడిన గోపురము, మరి దేవుడు జయ సూచనలు కనపరిచే గోపురము, ఆ యొక్క గోపురము నిండా కూడా నీ జీవితము నిండా కూడా, నీ గోపురం అనే జీవితం నిండా కూడా ఈ డాలులు, ఈ కవచలాలు, ఈ యుద్ధ విశ్వాసము అనబడుతున్న డాలులు కనపడి మరి శరీర సంబంధమైన వాటిని జయించకుండా ఆధ్యాత్మికముగా నీవు వాడిన ఆయుధాలతో మరి యుగ సంబంధమైన వాడిని జయించి ప్రజలకు మేలు కలగ చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆ జయము పొందటానికి నీవు మరి ప్రయత్నించు. ఇంకా చుట్టూ 4వ అధ్యాయము పరమగీత కట్నము 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, చదువుతాం. దావీదు కట్టించిన గోపురంతోను 1000 డాలులను కవచములన్నీ వేలాడు ఆ గోపురంతోను. ఇది కందరము సమానము. అంటే కందరం అంటే వాయిస్ లేకుంటే గొంతు. నీ మాట ఎలా ఉండాలంటే విశ్వాసాన్ని ధరించిన అది మాటగా ఉండాలా. ఇప్పుడు అలాంటి ఇంద్రవీరుడుగా, అలాంటి భక్తిపరుడుగా కనపడ్డ వారి జీవితంలో మరి కందరము అన్న మాట అంటే నీ యొక్క మాట దేవుని మాటతో ఇమిడి మరి నీ మాట ప్రభుని గణపరిచేదానిగా ఉండాలని ప్రభు కోరుతో నీ కందరము సమానము అని చెప్తున్నారు. కనుక ఇలాంటి విశ్వాస వీరులారా పరమగీతములో చెప్పబడిన మాట మరి అందరినీ కూడా ఉత్తేజపరచుతున్న విశ్వాస వీరులను దావీదు వీరుడైనట్టు మరి క్రైస్తవ సంఘంలో వచ్చి వచ్చిన పెళ్లి కుమార్తె అనబడుచున్న ఈ విశ్వాసంతో కలిగిన మరి వ్యక్తులే విశ్వాస వీరుడై ఉన్నారు. కాబట్టి కృప కలిగిన ధన్యత, కృప కలిగిన సిద్ధపాటు, మరి విశ్వాసం అనే సత్యం అనే డాలు పట్టుకొని దేవుని మహింపరచడానికై, దేవుని గణపరచడానికై వచ్చిచున్న 2వ రాకడలో పెళ్లి కుమారుడుగా వరుడుగా వచ్చుచున్న యేసు ప్రభుని కలుసుకునే ధన్యత దేవాదేవుడు మరి ఈ గోపరిస్థితి ఇచ్చి సాతానును జయించి అనేకలకు నీవు మిగిల్చిన నీ బంధువులకు, నీ తోటి వారికి మరి దేవుడు ప్రేమించి దావీదును చెబుతున్నాడు. ఆయన దావీదు నా హృదయానుసారుడు, నా హృదయమును ఎరిగిన వాడు. అంటే ఎలాంటిది దేవుడి హృదయము అని గమనించి ధ్యానించి ఆయన అంతరంగంలో ఉన్న మాటను గమనించి నెరవేర్చేవాడు. ఇలాంటి నెరవేర్పు పొందాలంటే దైవ సన్నిధి చేసి పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలా. ఈ కవచలాలన్నీ కూడా, ఈ డాళ్ళు, ఈ ఆయుధాలన్నీ కూడా ధరించిన వారమై ఉండాలా. నువ్వు వెళ్ళినప్పుడు ఏ విధంగా కనపడాలంటే నీ జీవితంలో నుంచి ఈ డాళ్ళు, ఈ యుద్ధ ఉపకరణాలు, ఈ ఆయుధాలన్నీ కూడా మిగిల్చి నీ వారికి వెళ్ళాలా. నేను ఉంటే మిగల్చగలుగుతావు, నేను లేకపోతే సంపాదించుకోవలసిందిగా దేవుడి నామమును తెలియపరుస్తూ ముగించుచున్న దేవుడి మిమ్మల్ని దీవించును కాక.